ఏంటి ఎక్కడికి రెడీ వెళ్తున్నారు బ్యాగులు వేసుకొని అంటే మా ఇంట్లో ఒక పెద్ద బిగ్గెస్ట్ సెలబ్రేషన్స్ అనమాట. ఫస్ట్ నా పెళ్ళి తర్వాత మళ్ళీ మా చెల్లి పెళ్ళి ఇంట్లో చాలా సందడి, చాలా ఆనందం ఎక్కువే అనమాట. ఎందుకంటే పెళ్ళి అంటే ఆల్మోస్ట్ ఒక పెద్ద పండుగే అనమాట. ఇంకా మా సెలబ్రేషన్స్ ఇంకా చాలా గట్టిగానే ఉంటాయి బేసిక్గా. మేము ఊరు వెళ్తున్నాం అండ్ సండే ఎంగేజ్మెంట్, మేము సాటర్డే వెళ్తున్నాం అనమాట. ఒకరోజు ముందు వెళ్తున్నాం అంతే. ఎందుకంటే పెళ్ళికైతే ఒక 3 days అలా ముందు వెళ్దాం అనుకున్నాం కాబట్టి ఎంగేజ్మెంట్కి 1 day ముందే వెళ్తున్నాం అనమాట. ఎంగేజ్మెంట్ హడావిడి ఉంటుంది, బట్ ఆ లోపు మా వాళ్ళంతా మేనేజ్ చేసుకుంటారు అదనమాట. జస్ట్ మనం వెళ్ళి చిల్ అవుదాం బాస్ అన్నట్టు వెళ్తున్నాం. అండ్ మేము అమీర్పేట దగ్గరే, అక్కడ అమీర్పేటలోనే బుక్ చేసుకున్నాను మా బస్సు. అక్కడ నుంచి డైరెక్ట్గా మనం వెళ్ళిపోవచ్చు. అంటే ఎంజీబీఎస్కి వెళ్ళి అటు నుంచి అదంతా తిరిగి అంత శ్రమ నేను పడలేక ఆ మెట్రోకి వెళ్ళలేక మేము ఇక బైక్ మీద అమీర్పేట వెళ్ళాం. అది మాకు కొంచెం దగ్గరే కాబట్టి ఒక 5-15 minutesలో వెళ్ళిపోవచ్చు కదా. సో అందుకని బస్ వచ్చేసింది. నాకు బస్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మరి ఘోరరా నాయన అని అనిపిస్తుంది నిజంగా. ఇక మధ్యలోనే ట్రాఫిక్, మేమా ట్రాఫిక్ బస్ స్టాండ్కి వెళ్ళేటప్పుడు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గరలో పొద్దున ఇంత ట్రాఫిక్ ఉండడం లైవ్లో మేము చూడడం అదే ఫస్ట్ టైం. బస్సులన్నీ ఆగిపోయి ఉండే అనమాట అక్కడ. మేము బస్సులో అండ్ ఫుల్ ఖాళీ ఉండే, తిప్పి కొడితే ఒక 10-15 మంది ఉండే అనుకుంటాం మేము బస్సులో అంతే. చక్కగా మహానైతే ఒక సీటు, నేను ఒక సీట్లో హాయిగా ఊరిదాకా అలానే కూర్చున్నాం. సో అది హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మీద కూర్చోవడం ఈ సమ్మర్కి చాలా ఎఫెక్ట్. బట్ ఎవరైనా ఉన్నా సరే సైడ్ను కూర్చోబెట్టుకునేదాన్ని, బట్ ఎవరు లేక కాబట్టి మేమే వాడేసుకున్నాం అదంతా. సో అది ముచ్చట అనమాట. మొత్తానికి ఎంజీబీ బస్ స్టాండ్కి వచ్చాం. దాని తర్వాత ఇక ఇద్దరం కాసేపు మ్యాప్ వేసాం. వాడు కూడా పడుకున్నాడు అనమాట. హాయిగా చేతుల కింద వేసుకొని పడుకొని ఇక లేచిన తర్వాత ఇక స్నాక్స్, వాళ్ళ పప్పా తెచ్చిన స్నాక్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ తినేసినాం. అండ్ బస్ అయితే ఎక్కడ ఆపలేదు. ఆపాడంటే ఒక 5 minutes ప్రతి బస్ స్టాండ్లో ఒక 5 minutes ఆపిండు. ఇక సూర్యాపేటలో మేము తిందాం, పూరి ఏమైనా తిందామని ఎక్స్పెక్ట్ చేసాము ఇద్దరం. కానీ ఉల్టా ఫుల్టా లాగా అయిపోయిందనమాట. ఆపలేదు. డైరెక్ట్గా ఇక ఖమ్మం నుంచి పల్లిపాడులో దిగేసాం. వైరా టికెట్, బట్ మేము పల్లిపాడులోనే దిగేసాం అనమాట. ఎందుకంటే మళ్ళీ మేము వైరా నుంచి మనం రిటర్న్ రావడం ఎందుకని ఎప్పుడు వైరాకి టికెట్ తీసుకుంటాం, మధ్యలోనే దిగిపోతాం, పల్లిపాడులో దిగిపోతాం. ఆ ఐడియా ఉండుంటే అర్థమవుతుంది. ఇక ఖమ్మం అయితే ఎంటర్ అయినా. ఖమ్మం తర్వాత బాగా స్టాప్ మేము దిగాల్సిన టైం వచ్చింది. ఇది ముచ్చట. ఇక మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాం. ఇక మా చెల్లి మెహందీ మంచిగా పెట్టుకుంటుంది అనమాట. సూపర్ ఉండే కదా, చాలా బాగా వచ్చింది, చాలా బాగా వండింది అనమాట. ఇక మార్నింగ్ అయితే టిఫిన్ చేద్దామని ఇంట్లో పనంతా చేసుకొని ఇక వెళ్తున్నాం అనమాట. ఇక మా బుడ్డోడు, మా చెల్లెలు, మా మమ్మీ అందరం కలిసి అండ్ వెళ్తున్నాం. ఇక ఉప్మా అయితే చాలా బాగుంది. ఫంక్షన్లో ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఫంక్షన్లో ఉప్మాలు ఎంత బాగుంటాయి, ఎమ్మిగా ఉంటుంది. ఈ అన్న మాత్రం వంటలు అదరగొట్టాడనమాట. పేరు డీటెయిల్స్ పెళ్ళికి మళ్ళీ వస్తే అప్పుడు ఇస్తాను. కానీ వంటలు మాత్రం సూపర్ అంటే సూపర్ అవుతున్నాయి. అండ్ పచ్చడి ఏమైనా టేస్టీనా, ఆ మాత్రం టేస్టీ వంటలు ఉంటే ఎందుకు ఆగుతాం. అండ్ మధ్యాహ్నం లంచ్లోకి అసలు మటన్ వండిండయ్యా, ఎంత బాగా కుక్ చేశారో. అండ్ సాయంత్రం తలకాయ వేరే లెవెల్. ఇక నాన్ వెజ్ లేకపోతే ఎలా? ఫంక్షన్ అంటే నాన్ వెజ్ అంటేనే మన తెలంగాణలో ఫంక్షన్. తెలంగాణలో అందరు తింటారంటే ఒక్కొక్కరు సాంప్రదాయాన్ని బట్టి ఒకరు తింటారు, వాళ్ళకి మనకి కంపారిజన్ లేదు. మాలో అయితే ముక్కలేంది ముద్ద దిగదండి, అర్థం చేసుకోవాలి. సో మొత్తానికి అయితే బాగా తిన్నాము. ఉప్మా తినేసి చక్కగా అందరం ముచ్చట్లు పెట్టుకున్నాము. ఇదంతా మా ఫ్యామిలీ. ఇంకా ఉన్నారు, బట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చిన వాళ్ళు మాత్రమే వీళ్ళు. ఇంకా చాలామంది ఉండాలండి, వాళ్ళందరూ చూస్తే షాక్ అయిపోతారు. మా ఇంటోళ్ళు మా నునావత్ అంటే ఒక బ్రాండే. సో ఇది పక్కన వాళ్ళ ఇంట్లో మామిడికాయ చెట్టు. మరి ఏమున్నాయిరా నాయన అనిపించింది నాకైతే. ఇన్నిగన్నా మామిడికాయలా వారేవా అనిపించింది. అది చూస్తుంటే కళ్ళ పండగ చేసుకోవచ్చు మనం. ఇది మార్నింగ్ టైం ఎంగేజ్మెంట్ స్టార్ట్ అవ్వకముందు జరిగిన ముచ్చట్లు. మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి.